ఖైరతాబాద్ దగ్గర ఇక రాదేం రా ఆయన ఖైరతాబాద్ ఈయన్నే లాస్ట్ ఇయర్ లడ్డు కొన్న వ్యక్తి ఈయననే. ఈయన పేరు ఇప్పుడు చూసి సో చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో అయితే. బాలాపూర్ స్వర్ణగిరి అని. సో బాలాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బాలాపూర్ ఎంట్రన్స్ ఇది. బాలాపూర్ మండపానికి ఎంట్రన్స్ ఇట్లుంది. చూడొచ్చు, చాలా పబ్లిక్ పోతురు చూడడానికి. మొత్తం భక్తులే, మొత్తం చూడనీకే పోతురు కార్లల్లో, బైక్ల మీద. చూడొచ్చు, చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది. సో చూద్దాం, స్వర్ణగిరి సెట్ వేసిరట. ఎట్లా వేసిరు ఏం కదా. నేనైతే స్వర్ణగిరికి అయితే పోలేదు. చూద్దాం, ఈడ చూసినాక తర్వాత స్వర్ణగిరి చూద్దాం. మనం స్వర్ణగిరి బ్లాగ్ కూడా తీద్దాం. ఈడ చూసినాక పోయి మ్యాచ్ అయిందా లేదా తర్వాత చెప్దాం. ఈడ ట్రాఫిక్ అయితే హెవీగా ఉన్నది. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకెంత దూరం ఉందిరా? 200 మీటర్ అని ఉండే, ఇంకా లోపలికి పోతుంది. సో పార్కింగ్ పోలీస్ ఇన్నే చూపిస్తుండే. పార్కింగ్ లోపల పెట్టేసుకుందాం మనం. సో పార్కింగ్ అయితే వేసేసినాం బండి. ఖైరతాబాద్ దగ్గర కూడా ఇక రాదేం రా. ఖైరతాబాద్ దగ్గర కూడా పార్కింగ్ లేకుండే. సో ఇక్కడ పోలీసులు నీట్గా అరేంజ్ చేసిరు పార్కింగ్. ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అందుకే ఇక్కడ పార్కింగ్ అరేంజ్ చేసిరు. చాలా నీట్గా ఉన్నది. లోపలికైతే పోదాం. ఏదో చిన్న జాతర లాగా ఉన్నది. ఇక్కడ ఏదో ఏమంటారు, వేములవాడ తిరుపతి పోయినట్టు ఇక్కడ చిన్న జాతర అవుతుంది. ఇక్కడ 4-వీలర్ పార్కింగ్ అవుతుంది ఇక్కడ. సో మొత్తం ఏమంటారు, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినట్టు, అన్నీ జాతర పోయినట్టు ఏమంటారు. కొన్ని డేస్ ఉంటాయి కదా, వేములవాడకు సోమవారం పోవాలి, ఈడికి ఆ వారం పోవాలని. ఈడనైతే 9 రోజులు వచ్చేటట్టే ఉన్నారు. ఒకసారి చూపిస్తా, ఇది చూడండి. ఏమంటారు, జాతర పోయినట్టే ఉంది మొత్తం. ఇక్కడ చూడొచ్చు, గాజులు వీజులు మొత్తం ప్యూర్ జాతర వాతావరణం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, లైన్ ఆన్ దాకుంది. మొత్తం జాతర అవుతుంది. ఇక్కడ ఎంత దూరం నడవాలి మరి? ఏమో మరి ఇంకెంత దూరం నడవన్నా. 200 మీటర్స్ అని ఉండే. అన్ని షాపులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి బొమ్మలు గిమ్మలు కీ చైన్లు అన్నీ. సో డైరెక్ట్ గుడి దగ్గర మండపం దగ్గర ఓపెన్ చేద్దాం. ఇది అంత వద్దు ఇక మనకు చాలు. చూడొచ్చు, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది లైన్. మొత్తం కనిపిస్తుంది కదా మీకు మండపం అయితే లైట్గా. ముందట గరుడ వాహనం అంటే గరుత్మంతుడు, ఇంకా హనుమంతుడు, ఇట్లా చాలా విగ్రహాలు పెట్టారు బయట. మొత్తం ఆయన కాదు, ఈయన్నే లాస్ట్ ఇయర్ లడ్డు కొన్న వ్యక్తి ఈయననే. ఈయన పేరు పోయేటప్పుడు చూసి చెప్తా. ఆయన పేరు తెలియదు. 30 lakhs కొన్నాడు లాస్ట్ ఇయర్ లడ్డు. ఈసారి కూడా కొంటాడేమో తెలియదు మనకు. అండ్ పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. కొనడా అనేది మనకు తెలియదు. ఇది ఏంది, ఇది విగ్రహాలు రా. ఇది హనుమంతుడు, అది వెంకటేశ్వరుడా కాదు. ఒక్కటి అయితే గరుత్మంతుడు గుర్తుపడుతున్నాం, ఇంకొకటి హనుమంతుడు గుర్తుపడుతున్నాం. చూడొచ్చు, ప్యూర్ రాతి సెటప్ వేసిరు మొత్తం. అంటారు దాన్ని ఏమంటారా, రౌతు లాగానే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఏం పాదాలు ఇవి? వెంకటేశ్వరుని పాదాలు ఇవి. స్వర్ణగిరి కాడ కూడా ఇట్లే ఉంటుండొచ్చు, మనకు తెలియదు. నేనైతే పోలేదు. పోయినాక చూసినాక చెప్దాం, దానికి కంపేర్ చేద్దాం. ఇప్పుడైతే ఇది చూడరు. సో ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది దానిలాగా. అంటే మనం వీడియోలో చూసినాం కాబట్టి చెప్తున్నాం. సో చూడొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది అనుకుంటున్నా, నాకైతే తెలియదు మరి. ఇక్కడ లిస్ట్ ఉంది, ఎవరెవరు ఏ ఇయర్ కొన్నారు ఎట్లా అని. ఇంతకుముందు పోయిన ఆయన పేరు
కొలన్ శంకర్ రెడ్డి లాస్ట్లో ఉంది చూడొచ్చు. సో పదం పదండి లోపలికి. సో చూడొచ్చు స్వర్ణగిరి అని లైట్గా రాసిరు, లైట్ ఏం కాదు కానీ రాసిరు, బాలాపూర్ స్వర్ణగిరి అని రాసిరు. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ స్వర్ణగిరిలో ఏ విధంగా అయితే ఉన్నదో అట్లా రెప్లికా ట్రై చేసిరు, సక్సెస్ కూడా అయ్యారు. మంచిగా వచ్చింది ఆగిలా. సో చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో అయితే బాలాపూర్ స్వర్ణగిరి అని. మధ్యలో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నది. నైట్ వస్తే అదిరిపోతుంది. స్వర్ణగిరి కూడా అంతేనట, నైట్ వస్తే చాలా బాగుంటుంది అని అంటారు. సో ఇక్కడ కూడా నైట్ వస్తే చాలా బాగుంటుంది. చూడొచ్చు మొత్తం గుడి వైపు ఇచ్చేసారు మొత్తం. వీళ్ళు పొమ్మంటారు, పోలీసులు ఆగనిస్తలేరు. చూడొచ్చు మొత్తం యాజ్ ఇట్ ఈస్ గుడిని దింపేసిరు. ఇక్కడ ఎవరిల్లు ఇక్కడ చిన్న వినాయకుని కూడా ఏర్పాటు చేసిరు. ఇందులోకి చూడొచ్చు, ఇది ఏమంటారు అనంత పద్మనాభ స్వామి, అట్లనే అదే అంటారు అనంత పద్మనాభ స్వామి అంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేసిరు. వాటర్ బ్లూ కలర్ ఇవన్నీ వాటర్ స్విమ్మింగ్ పూల్ లో వేద్దాం అనుకున్నారు కానీ కుదరలే. పెయింట్ వేసిర్రు, గోడలకు పెయింట్ వేసిర్రు, అది కుదరలే. బాగా కనిపిస్తుంది. వినాయకులు 4 వినాయకులు ఉన్నాయి 4 దిక్కుల. సో వినాయకుడు అయితే ఇందులో లేడు, ఇదంతా పెద్ద సెటప్ వేసిరు కానీ ఇందులో వినాయకుడు లేదు. లోపలికి పోవాలి, లోపలికి పోదాం ఒకసారి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ 9 రోజులల్లో ఒక్కసారి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయరి. ఇక్కడైతే వినాయకుడు ఇక్కడ లోపల ఉన్నాడు, హైడ్ చేసి పెట్టిర్రు. ఫస్ట్ గుడి చూడాలి, తర్వాత వినాయకుని చూడాలి అన్నట్టు వినాయకుడిని హైడ్ చేసి పెట్టిర్రు. ఓ మన బాలాపూర్ వినాయకుని చెవులు ఊగుతున్నాయి అన్నట్టు అట్లా డిజైన్ చేసిరు, ఊగే విధంగా. చూడొచ్చు చాలా బాగా డెకరేట్ చేసిరు. ఈ గుడే సెటప్ చేసిరంటే ఇదెంత వీళ్ళకు. సో మస్తు చేసిరు డెకరేషన్. చూడొచ్చు దగ్గరికి చూడొచ్చు, చాలా మంది వచ్చారు. సో ఇది అనమాట బాలాపూర్ వినాయకుడు. లోపల ఉన్న వాళ్ళందరూ విఐపి దర్శనం ఇదంతా. సో అంతే, పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పండి, వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉంది. ఎట్లుందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అట్నే ఇక్కడికి ఈ 9 రోజులల్లో, అంటే ఈ 4 రోజులు ఎట్లయినా అయిపోయినాయి, ఈ మిగతా రోజులలో వచ్చి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంది. స్వర్ణగిరి రెప్లికాను మంచిగా అప్లై చేసిరా. సో ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చూసే వాళ్ళు ఉంటే, భక్తులు ఉంటే చూడండి. ఉత్సవ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ చందాలు రాసేది ఉంటే అక్కడ రాసేయాలి. సో ఇది అనమాట. 50 లక్షలు చూడొచ్చు చేతుల లడ్డు పెట్టిరు. ఈసారికి ఎంత వలుకుతుందో మనకైతే తెలియదు. లాస్ట్ ఇయరే 30 lakhs పోయింది. ఫేమస్ ఆ లడ్డు కొనుక్కున్న వాళ్ళకి ఏది కావాలంటే అది జరుగుతుంది అని అంటారు. కోరికలు నెరవేరుస్తాడు అన్నట్టు బాలాపూర్ లడ్డు. సో ఈసారి ఎవరు తీసుకుంటారో ఆ లడ్డూని. సో బయటకైతే వచ్చేసినాం. సో అంతే, బాలాపూర్ విజిట్ అయితే చేసినాం. చాలా బాగుంది. స్వర్ణగిరి టైప్లోనే వేసిరు.
నెక్స్ట్ బ్లాగ్ స్వర్ణగిరి వస్తుంది, అది ఖచ్చితంగా చేద్దాం. ఇది చూసినాక అనిపిస్తుంది ఖచ్చితంగా పోవాలని, ఆ బ్లాగ్ కూడా చేద్దాం. సో బాలాపూర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. అంతే.